సాగు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నిలదీస్తూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో పెడనపట్నంలో రెండవ రోజు రిలే నిరాహారదీక్ష కొనసాగుతోంది. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పెడన నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉప్పాల రాము ఆధ్వర్యంలో పెడన బస్టాండ్ ఎదురుగా రిలే నిరాహారదీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక, రైతులు, వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. దీక్షలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ జూన్ 29న గొప్పగా ప్రకటన చేసి రైతులను జతలు జల్లుకోమని చెప్పారు. కానీ గూడూరు, పెడన, పంటుమిల్లి, కృత్తివేను 4 మండలాల్లో కాలువలకు ఒక్క చుక్క నీరు ఇవ్వలేదు. 1000 ఎకరాల పంటలు ఎండిపోతున్నాయి. ఇది ప్రభుత్వ హత్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు వెంటనే సాగునీరు ఇవ్వాలని, ఎండిపోతున్న పంటలను కాపాడాలని, సాగు బాగుంటేనే రైతు బాగుంటాడు, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని వారు డిమాండ్ చేశారు. రైతాంగం పెద్ద ఎత్తున దీక్షకు మద్దతు తెలుపుతోంది. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఉప్పాల రాము హెచ్చరించారు. ప్రభుత్వం కళ్ళు తెరువు, జూన్ 29న ఎదలు చల్లుకోండి అని డబ్బా కొట్టారు. నేడు గూడూరు, పెడన, బంటుమిల్లి, కృత్తివేని పంటలో పంటలు ఎండిపోతున్నాయి. రైతు కన్నీరు పెడుతున్నాడు. అందుకే వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాలతో ఇన్ఛార్జ్ ఉప్పాల రాము, జడ్పీ ఉప్పాల హారిక ఆధ్వర్యంలో పెడన బస్టాండ్ వద్ద రెండవ రోజు రిలే నిరాహారదీక్ష 1000 మంది రైతులు మద్దతు తెలుపుతున్నారు. రైతులకు వెంటనే సాగునీరు ఇవ్వాలని, ఎండిపోతున్న పంటలను కాపాడాలని, సాగు బాగుంటే రైతు బాగుంటాడు, రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని, నీరు ఇచ్చే వరకు పోరాటం ఆపమని, 15 నెలలుగా కూటమి ప్రభుత్వం రైతును మోసం చేస్తుందన్నారు. ఫోటోలకు ఫోజులు ఇస్తారు కానీ కాలువలకు నీరు ఇవ్వరు. రైతు పంట ఎండితే ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందే. వెంటనే నీరు ఇవ్వకపోతే జగన్ నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని. సార్ ఓకే. అందరికీ నమస్కారం. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం పెడ నియోజకవర్గంలో రైతులందరూ కూడా ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఎంత అవస్థలు పడుతూ ఉన్నారు నీటి కోసం. మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ప్రభుత్వానికి తెలియచేయాలి, వాళ్ళ కళ్ళు తెరిపించాలి, ఈ సమస్య తీవ్రతను వాళ్ళు అర్థం చేసుకోవాలి అన్న ఒక ముఖ్యమైన ఉద్దేశంతో మరి గతంలో ఒక 3 సార్లు మరి మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఒకటి బంటుమిల్లి ఇరిగేషన్ కార్యాలయంలో ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఏది నీళ్ళు లేవు, నీళ్ళు ఇవ్వాలి, రైతులను ఆదుకోవాలని. అలానే మరి రెండోసారి మరి మన జిల్లా అధ్యక్షులు పేర్నాని గారితో కలిసి వెళ్ళి ఈ జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అయినటువంటి జేసీ గారిని కూడా కలిసి, అయ్యే పరిస్థితి ఇది ఒక పెడన కాదు, మొత్తం డేటా అంతా కూడా ఎడారైపోతూ ఉన్నది. కాబట్టి దీక్ష 2 పెడన టౌన్, పెడన రోడ్లు, 3 బంటిమిల్లి, 4 కృత్తివేను, అలాగే 5వ రోజున అందరం కలిసి ఒక ర్యాలీ టౌన్లో చేద్దామని రైతుల తరఫున, ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసమో లేకపోతే మా పొలాల నీళ్ళ కోసమో కాదు చేసేది. దయచేసి అర్థం చేసుకోవాలి. కేవలం రైతు బాగుండాలి, రైతు బాగుంటేనే అందరం కూడా మూర్పూర్లో భోజనం చేస్తామన్న ఒక మంచి సదుద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని మరి చేపట్టడం జరిగింది. కానీ ఈవేళ అందుకు భిన్నంగా పరిస్థితి అలా లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో, లేదు పక్కనే ఉన్న మంత్రి గారు ఉన్నారో, వీళ్ళు ఎవరో కూడా కనీసం స్పందించట్లేదు కదా, చేప పుట్టినట్టు కూడా లేదు. దున్నపోతు మీద వాన పడినట్టు లేదు. అంటే ప్రజల సమస్యలు అంటే లేదా రైతుల యొక్క ఇబ్బందులు వాళ్ళకి కనీసం చేప పుట్టినట్టు కూడా లేదు. వీళ్ళందరూ కూడా కేవలం జేబు నింపుకోవడమే తప్ప జనాలు పొట్ట నింపాలి, అలాగే మూడుపూర్లో భోజనం పెట్టాలి ప్రజలందరికీ అనే ధ్యాస. మరి అక్కడ ఒక 5000 ఎకరాలే ఇంకా సాగులోకి రావాల్సి ఉంది, ఇంకా నాట్లు వేయాల్సిన పరిస్థితి. అలాగే కృత్తివేని మండలానికి వచ్చి 7000 ఎకరాలు అంటే వ్యవసాయ భూమి, అంటే వాస్తవంగా ఇక్కడ ఆకువ ఎక్కువ ఉంది కృత్తివేని మండలంలో. మిగిలిన భూమి 7000 ఎకరాలు. ఆ 7000 ఎకరాల్లో కూడా దగ్గర ఒక 1500-2000 లోపుని వెదజల్లడం కానీ నాట్లు వేయడం జరిగింది. ఇంకొక 5000 ఎకరాలు సాగు చేయాల్సిన పరిస్థితి కృత్తివేని మండలం. అట్లనే ఇదంతా కూడా తీర ప్రాంతం. మరి ఈ తీర ప్రాంతంలో మరి వ్యవసాయం తప్ప వేరే పంట పండని పరిస్థితి. మరి ఈ వారం రోజుల నుంచి ఇంకో పని చేస్తున్నాడు ఎమ్మెల్యే గారు. మరి మీకు విలేకరులందరికీ కూడా మరి సోదరులకు తెలుసో తెలీదు, మరి ఆయన కొంతమంది వ్యవసాయానికి సంబంధించి సైంటిస్టులు దింపారు. ఈ భూమి పరిశీలించి ఇక్కడ ఆర్కిడ్ పంటలు వేసుకోవచ్చు అనే ఉద్దేశంతో తీసుకొచ్చాడు ఆయన బాబు. కానీ భిన్నంగా ఏంటంటే అధికారులు కూడా ఈ భూమి ఆర్కిడ్ పంటలకు పనిచేయదు, ఇది చౌడు భూమి, మరి ఇదంతా తీర ప్రాంతం, సముద్ర తీర ప్రాంతం కాబట్టి ఖచ్చితంగా ఓన్లీ వరైతే పండింది తప్ప
లేదు మనం డాబాలంటే అబ్బాయి తప్ప ఇంకా వేరే అవకాశం లేదు. సాగరంలో మటుకు ఖచ్చితంగా వరి వేయాలి, ఆరుతడి పంటలు పండవు అని అక్కడ క్యాచ్మెంట్ ఏరియా ఉంది కాబట్టి ఆ వాటర్ అంతా కూడా మరి డ్యాముల్లోకి రావడం, డ్యాము నిండడం మరి రైతులకి ఒక సొంతం అంటే ఇలా కళ్ళబడి మాట మాయ మాటలన్నీ కూడా రైతులకు నమ్మే పరిస్థితి లేదు. ఇలా ఆటలు సాగు అది ఒక అర్థమైపోయింది. ఎవరు గౌరవిస్తారు ఎందుకంటే రేపు అంటే బహుశా ఆదివారం మా ఇంటి సోమవారం ఖచ్చితంగా శ్రీశైలం పూర్తిగా 225 టీఎంసీలు నిండిపోయి నాగార్జున సాగర్కి డెఫినెట్గా మళ్ళా దగ్గర ఒక 50,000 లక్ష క్యూసెక్లో వాటర్ మనం రిలీజ్ చేసే పరిస్థితి. అంటే వాటర్ కిందకి నాగార్జున సాగర్ కూడా ఇదే విధంగా కొనసాగి వారం నిండిపోతుంది. అది కూడా వారం 10 రోజులు మహా. దాని తర్వాత ఎక్కడికి వెళ్తారండి? ప్రకాశం బ్యారేజ్. దాని తర్వాత ఎక్కడికి వెళ్ళేది? హంసదేవి, సంగమేశ్వరం. అంటే తీసుకెళ్ళి బంగాళాఖాతంలో కలుపుతారు, సముద్రంలో కలిపేస్తారు నీళ్లు. రైతులకు ఎత్తారు నీళ్లు వేళకి, సముద్రంకి ఎత్తారు కంటే బాగా విషయాలు బాగా రాగానే నీళ్ళు ఎత్తేస్తారు గేట్లు సముద్రంలోకి. ఆ గేట్ అయితే మీరు రైతులకు నీళ్ళు కాబట్టి ఎవరు తీయండి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ని కూడా మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా మీరు ముఖ్యమంత్రి గారిని పదిమలాడుకుని పొదిగించుకుంటారో ఏం చేస్తారో చేయండి అయ్యా. డెఫినెట్గా మీరు నోరు తెరిచి మౌనం వీడి ఈ ప్రజలు ఏదైతే